భర్త లేకుండా భార్య ఉంటది, ఒక నెల రోజులు భార్య లేకుండా భర్త ఉంటారు. కానీ సెల్ ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఎవ్వరం ఉండలేం. అలాంటి పరిస్థితి అడక్ట్ గా అయినటువంటి సందర్భం. సెల్ ఫోను, ఓ సెల్ ఫోను, నువ్వు లేకుంటే గడి అయినా ఉండలేను, లేటు నైట్ దాకా నీతోటే ఓ సెల్ ఫోను, లేవగానే మళ్ళీ నీతోటే ఓ సెల్ ఫోను. మన పిల్లలు ఏం చేస్తారంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో డ్యూటీలకు పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పడుకుంటారా అని ఎదురు చూస్తూ వాళ్ళు పడుకున్న వెంటనే సెల్ ఫోన్ తీసుకొని బ్లాంకెట్ కట్టుకొని లోపల ఆడుతూ ఉంటారు. మీరు గమనించారా లేదా? బ్లాంకెట్ కట్టుకొని చాలా మంది పిల్లలు. మరి మళ్ళీ అలాగే ఎప్పటి వరకు ఆడతారో తెలియదు. రాత్రి 1 అవుతుందా 2 అవుతుందా ఏది తెలియదు. ఈ సెల్ ఫోన్ చూస్తున్నటువంటి సందర్భంలో సండే ఏదైనా హాలిడే వస్తే మీరు ఇస్తే సెల్ ఫోన్ ఆడుతూనే ఉంటారు. ఈనాడు ఎట్లా అయిపోయిందంటే, గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు భూచుడు వస్తున్నాడు అని బెదిరించి అమ్మ నాన్నలు భోజనం పెట్టేది, అన్నం తినిపించేది పిల్లలకు. కానీ ఇప్పుడే చేస్తున్నారు, సెల్ ఫోన్ ఇస్తే తప్ప వాళ్ళు అన్నం తినడం లేదు. చాలా మంది తెలుసు. కాబట్టి సెల్ ఫోను, సెల్ ఫోను, నువ్వు లేకుంటే గడియడినా ఉండలేను.